హాయ్ నమస్తే అండి. నేను ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ఇంతకు ముందే మనం గ్రాండ్ ఐటెన్ అనేది షూట్ చేసేసాం అనమాట. ఎందుకంటే రెండు బండ్లు అయితే తేవడం అయితే జరిగింది. మళ్ళీ కాకుండా రెండు అంటే మనకు అనుకూలంగా రెండు బండ్లు అయినాయి, తెచ్చేసినాము. సో ఇది కూడా సాయో గుడికాడ అయితే తీస్తున్నాను. ఇంకా బండి చూసుకుంటే ఎర్టిగా అండి. డైరెక్ట్ బండికాడే ఉన్నాం కాబట్టి బండి గురించి మాట్లాడతా. ఎర్టిగా 2020 మోడల్ విఎక్స్ఐ అండి. విఎక్స్ఐ ఆప్షనల్ అనమాట. బండి చూసుకుంటే బండి క్లారిటీగా ఉంటుంది. అండ్ రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో నేను పెట్టిన ప్రతి బండి కూడా, అంటే ఈ బండి కాదు, ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ మనమంతా లో రీడింగ్ బండ్లే తెచ్చినాం అనమాట. ఇంకా రీడింగ్ విషయానికి వస్తే 33,000 అయితే తిరిగిందండి బండి అయితే. చాలా లో రీడింగ్ అయింది. 2020 మోడల్ బండి ఆ రీడింగ్ తిరిగిందంటే లో రీడింగ్ అనమాట. 33,000 అయితే తిరిగింది. విఎక్స్ఐ ఆప్షనల్ బండి. కలర్ చూసుకుంటే మైకా మెటాలిక్ అండి, అంటే బ్రాంజ్ మెటల్ కలర్ అంటాం అనమాట దీనికి చూసుకుంటే. ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ కంపెనీ టైర్సే ఉన్నాయండి. 4 కూడా షోరూమ్ టైర్సే ఉన్నాయి. స్టెప్నీ చూసుకుంటే స్టెప్నీ సీల్డ్ స్టెప్నీ ఇంతవరకు దించలేదు. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. కీస్ విషయానికి వస్తే కీస్ డబల్ కీస్ ఉన్నాయి. ఓకే, బండి చూసుకుందాం రండి ఒకసారి. బండికి ఎక్కడ ఏ పార్ట్ ఏది మారిండలేదు. బట్ ఏమంటే ఒక చిన్న మాట వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇక్కడ చిన్న అంటే గిర్రలు పడినాయి కాబట్టి ఇది ఒకటి, ఈ పార్ట్ ఒకటి ఇక్కడ టచ్అప్ అయింది అంతే. ఎక్కడ కానీ టచ్అప్ కాలేదు. బట్ ఇక్కడ అంటే మీకు క్లారిటీగా అర్థం కాదు, కానీ నేను చెప్పాలా, నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నా అండి. ఇక్కడైతే ఈ పార్ట్ అయితే టచ్అప్ అయ్యింది, తగిలిండి అయితే కాదు. గిర్ర ఏదో పడిందని చెప్పి టచ్అప్ అయితే చేపించినారు. అదొక్కటే తప్పినిచ్చి ఎక్కడ కానీ బండి అయితే పెయింట్ కాలేదు, ఏ పార్ట్ మారలేదు. వెనకాల చిన్న అంటే చిన్న డెంట్ ఉంటుంది, అది కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఒకసారి లోపల చూద్దాం. లోపల చూసుకుంటే మీకు షోరూమ్ బండి అండి మాక్సిమం. ఎందుకంటే 30,000 తిరిగిండే బండికి అయితే ఇంకా మాక్సిమం బాగుంటుంది. ఒకసారి లోపల చూపిస్తా. రీడింగ్ పరంగా చూసుకుంటే రీడింగ్ ఒకసారి చూపిస్తా చూడండి. 33,000 అండి. ఇక్కడ చూసుకోవచ్చు, అది పైన అనేది ట్రిప్ బి. కింద చూసుకుంటే 33,000 అండి. 33,700 అనమాట. ఒకసారి లోపల అంతా క్లారిటీగా చెక్ చేసుకోండి మీరు. ఇంకా ఎయిర్ బ్యాగ్ అండి. విఎక్స్ఐ ఆప్షనల్ అంటానే మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయన్నమాట బండికి. ఇంకా లోపల చూసుకుంటే మనకు లోపల ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ చూసుకోండి. ప్లేయర్ అయితే ఒరిజినల్ అంటే షోరూమ్ ప్లేయర్ అనమాట. ఇక్కడ ఎందుకంటే మొత్తం ఏసీ కార్డ్ నుంచి మీరు ఏం చూసే పని ఉండదండి. 33,000 తిరిగిన బండికి మనం యాక్చువల్ గా చెప్పాలంటే ఏది అడగకూడదు. ఇంకా పెట్రోల్ బండి కాబట్టి మనము అంటే పెట్రోల్ బండి, ఇది డీజిల్ బండి కాదు. విఎక్స్ఐ ఆప్షనల్ అండి. ఎయిర్ బ్యాగ్ చూసుకుంటే ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మీకు ఆప్షనల్ అనమాట. ఇక్కడ మనకు డ్రైవర్ అంటే స్టీరింగ్ కార్డు చూసుకుంటే ఇంకో ఎయిర్ బ్యాగ్ ఉంటుందండి. ఇంకా మోడ్స్ పరంగా స్టీరింగ్ కంట్రోల్స్ పరంగా వస్తే చూసుకుంటే అన్ని ఉంటాయండి దీనికైతే కన్నా. దీనికి సంబంధించిన అన్ని చూసుకుంటే ఇంకా లోపల సీట్లు కూడా చెక్కు చెదిరిండవండి. సీట్లు అయితే షోరూమ్ సీట్లే అనమాట ఇవి. చూసుకోండి ఒకసారి క్లీన్ గా చూపిస్తా. 8 సీటర్ ఇది బండి. చూసుకుంటే రూఫింగ్ కానీ ఏది మీకు అసలు ఏమి ముట్టిండ్రండి. ఇక్కడ చూసుకుంటే కవర్ కూడా చింపిండ్రు ఈ బండికి అయితే కన్నా. ఇంకో విషయం ఏమంటే ఫ్రంట్ గ్లాస్ కూడా చూడండి, షోరూమ్ నుంచి వచ్చే స్టిక్కర్ అనమాట ఇది. 8/8 2020లో అనమాట బండి ఇది కొనిండేది. ఇంకా దీంట్లో ఇంకో విషయం ఏమంటే ఇంకా సర్వీస్ అంటారా, 33,000 తిరిగిందంటే సర్వీస్ అని చెప్పి చాలా మంది డౌట్ రావచ్చు. లోపల చూసుకుంటే మీకు సర్వీస్ రికార్డ్ మొత్తం ఉందండి. ఇక్కడ చూసుకుంటే ఇంకా లాస్ట్ సర్వీస్ బిల్ అయితే పైన పెట్టినా నేను, ప్రతి బిల్ కూడా ఉంది. ఇంకా లాస్ట్ సర్వీస్ బిల్ చూసుకుంటే మనము ఇక్కడ చూసుకోవచ్చు. లాస్ట్ సర్వీస్ అయితే ఇక్కడ చూడండి 31,000 అనేది పోయిందండి. 31,600 అయితే పోయింది. ఎప్పుడు 2024 9వ నెల 24 అండి. ఇక్కడ చూసుకోవచ్చు అప్పుడు పోయింది. మీద సర్వీసులు అన్ని దీంట్లో చూసుకుంటే 3వ 4వ సర్వీస్ పోయినారు వాళ్ళు. ఇక్కడ చూసుకుంటే సర్వీస్ రికార్డ్ మొత్తం ఉందండి. మాన్యువల్ తో పాటు అన్ని ఉన్నాయన్నమాట బండిలో చూసుకుంటే. విషయానికి వస్తే టైర్లు అయితే షోరూమ్ టైర్లు అండి. షోరూమ్ టైర్లు 30,000 అంటే ఇంకా మీరు దాదాపు 30,000 ఆరాంగా తిరగచ్చు అనమాట దీంట్లో అయితే కన్నా. ఇంకా లోపల ఒకసారి ఇక్కడ అంటే సెంటర్ సీట్స్ కూడా చూసుకోండి. అంటే ఇక్కడ నుంచి చూడండి, మామూలుగా ఏమంటే చాలా మంది ఎట్టిగా ఇష్టపడేది ఏమంటే సీట్ అండి. వెనకాల సీట్ మనం చూడండి కూర్చుంటే మనము యాక్చువల్గా ఏమంటే లోపల మనము ఈ సెంటర్ సీట్ అనేది ఎట్టిగా చాలా మంది లైక్ చేసి, అది మరీ ముఖ్యంగా లేటెస్ట్ బండ్లకి అయితే ఈ సీట్ అండి. సీట్ మనం లోపల కూర్చుంటే చాలా వరకు సీట్లు అనేవి మనకు స్లోప్ ఉంటాయి అనమాట. ఈ బండి అయితే స్లోప్ అనేది ఉండదు సీట్. ఎందుకంటే మీకు దూరం నుంచి కనిపిస్తూ ఉంటది. ఎందుకంటే మనకి ఈ ఫార్మాట్ చూసుకుంటే మీకు డైరెక్ట్ మామూలు ఇంట్లో సోఫాలో కూర్చున్నట్లు ఉంటుంది అనమాట. ఎందుకంటే బాగా కంజెస్టెడ్ గా ఉంటుంది లోపల చూసుకుంటే కనుక. కూర్చొని కూడా చాలా వీలుగా ఉంటది. ఒకసారి లోపల కూడా క్లారిటీగా చూడండి. ఎందుకంటే సీట్ అయితే ఈ సీట్ కోసమే చాలా మంది ఎట్టిగా తీసుకుంటారండి. బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి మీరు. ఓకే, మీకు పెయింట్ విషయానికంటూ ఏమి ఉండదండి. పెయింట్ అయితే ఏం కాలేదు. ప్లస్ ఇక్కడ ఇది చూసుకోండి, ఇక్కడ చూసుకుంటే ఇదే అండి డెంట్ అనేది. చిన్న డెంట్ ఉంది అనమాట. ఇది కనిపించదు బహుశా, అంటే కనిపించినా కూడా ఇది చిన్న డెంటే, తీసేయచ్చు. ఇంకా బండి ఇంకోటి చెప్పలేదు కదా మీకు, స్మార్ట్ హైబ్రిడ్ అండి ఇది. ఈ బండి చూసుకుంటే స్మార్ట్ హైబ్రిడ్ అంటే ఇంకా బ్యాక్ సైడ్ స్టెప్నీ చూసుకుంటే లోపల ఉంటుంది. లోపల చూపించి అంటే మీకు చూపిస్తే ఒకసారి చూడండి. ఆ స్టెప్నీ అనేది ఫుల్ ఉందండి, ఇంతవరకు యూజ్ చేయలేదు. ఇంకా డిక్కీ స్పేస్ చూసుకుంటే డిక్కీ స్పేస్ కూడా సేమ్ ఇన్నోవాలా ఉంటుందండి. లోపల కూడా చూసుకోండి,
డిక్కీ స్పేస్ అంతా ఇన్నోవా లాగే ఉంటది. మీకు ఇక్కడ చూసుకుంటే మీకు బండికి సంబంధించిన టూల్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట, జాకీ అంతా. ఇంకా మనకు స్పేస్ చూసుకుంటే ఇక్కడ లోపల చూడండి, ఇక్కడ స్పేస్ ఇక్కడ లోపల కూడా వస్తుంది అనమాట. లోపల కూడా స్పేస్ ఉంటుంది బాక్స్ లాగా. అంతే అండి, ఎందుకంటే డెంట్లు పెయింట్ల విషయానికి వస్తే ఏమి కాలేదు, చిన్న డెంట్ ఉంది, అక్కడ చిన్న టచ్అప్ ఉంది, అంతేగాని ఎక్కడ కానీ ఎటువంటి డెంట్ పెయింట్ అనేది ప్రసక్తే లేదు. పెట్రోల్ బండి, ఎందుకంటే చాలా మంది మళ్ళీ అడుగుతారు నాకు, అందుకని ముందే చూపిస్తాను, వీడియోలో కూడా క్లారిటీగా చూపిస్తా. పెట్రోల్ బండి VXI ఆప్షనల్ అనమాట ఇది. ఇంకా ఒకసారి మనము బ్యానెట్ అనేది ఓపెన్ చేస్తా, బ్యానెట్ ఓపెన్ చేసి చూపిస్తా. ఇంకో విషయం ఏమంటే ఎర్టిగాలో పెట్రోల్ బండ్లు అంటే లేటెస్ట్ బండ్లకి ఏమంటే బ్యాటరీ విషయానికి వస్తే 2 బ్యాటరీలు వస్తాయండి ఈ బండికి అయితే. కానీ 2 ఉంటాయి బ్యాటరీలు. ఎందుకంటే చాలా మందికి తెలియదు, ఈ బండ్లకి అయితే మామూలుగా అయితే బండికి ఒకే బ్యాటరీ వస్తుంది, ఈ బండికి ఏమైనా 2 బ్యాటరీలు వస్తాయి అనుకుంటున్నారా? 2 బ్యాటరీలు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అనేది కూడా చూపిస్తానండి. ఫ్రంట్ పక్కన కో డ్రైవర్ ఇక్కడ చూసుకోవచ్చు, సీట్ కింద ఉంటుందండి ఒక బ్యాటరీ, అంటే ఇన్వర్టర్ లాగా అన్నమాట ఇది. అంటే ఆ బ్యాటరీ ఏదైనా అంటే రన్నింగ్ లో ఆ బ్యాటరీ వర్క్ చేస్తుంది స్టార్టింగ్ కానీ అన్నిటికి. బట్ ఇది కూడా ఒక అంటే మీకు ఎక్స్ట్రా బ్యాటరీ అండి, అంటే ఎక్స్ట్రాగా ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక ఇన్వర్టర్ లాగా, మనకు కూడా ఇంట్లో ఇన్వర్టర్ ఎట్లుంది ఆ విధంగా కంపెనీ వాడు దీనికి కూడా 2 బ్యాటరీలు ఇచ్చింటాడు, సపోర్ట్ బ్యాటరీ అనమాట. దానికి గాను ఇది సపోర్ట్ బ్యాటరీ, ఛార్జింగ్ నిలిచేదానికి. ఈ బ్యాటరీ కూడా ఎక్స్ట్రా ఇచ్చింటాడు, సీట్ కింద ఉంటుంది అనమాట. ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేపిస్తా, బ్యానెట్ ఓపెన్ చేసి ఇంకా లోపల కూడా చూపించడం అవుతుంది. అయితే మీకు VXI ఆప్షనల్ చెప్పినా కదా, ఆటోమేటిక్ ఫోల్డెడ్ మిర్రర్స్ కూడా ఆటోమేటిక్ ఫోల్డెడ్ ఉంటాయి, మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుందండి. అంటే ZXI లాగే, జస్ట్ ఏమంటే అల్లా వీల్స్ రావు అంతే అనమాట. ఒకసారి ఇంజన్ సెక్షన్ చూద్దాం రండి. మీరు ఇంజన్ సెక్షన్ చూసుకుంటే గన మొత్తం అంటే పెట్రోల్ బండి కాబట్టి మీకు ఇంజన్ పెద్దగా అంటే చాలా పెద్దగా ఉండదు. ఇంజన్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది. 30,000 తిరిగిన బండికి అయితే ఇంకా స్మూత్ గా ఉంటుంది. కంపెనీ వాటి డ్రాబ్యాక్ ఏమంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు కింద, అంటే ఇక్కడ మీకు రోడ్ కనిపిస్తూ ఉంటుంది. అది ఏ బండికి కూడా షోరూమ్ బండికి కింద మీకు గార్డ్ అనేది ఈడండి, కంపల్సరీగా బయట దొరుకుతుంది, మనం బయట దొరుకుతుంది వేసుకోవచ్చు. అది కావాలంటే షోరూమ్ నుంచి అయితే రాదు, ఖచ్చితంగా గార్డ్ అనేది రాదు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూడండి, ఎందుకంటే బ్యాటరీ లొకేషన్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా మంది బ్యాటరీ ఉందా లేదా డౌట్ పడతారు. 2 kinds ఆఫ్ బ్యాటరీస్ ఆర్ మౌంటెడ్ ఇన్ దిస్ కార్ అని చెప్పి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. 2 బ్యాటరీలు ఉన్నాయి, ఒకటి ఇక్కడ మామూలు బ్యాటరీ, ఒకటి వచ్చి సీట్ కింద ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు లెడ్ బ్యాటరీ, అంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ. ఇది మొదటి చూసుకుంటే కన్నా ఇది లిథియం బ్యాటరీ అనమాట. ఇక్కడ లోపల సీట్ కింద ఉండేది లిథియం బ్యాటరీ అనమాట. 2 బ్యాటరీలు అయితే ఖచ్చితంగా ఈ బండిలో ఉంటాయండి. సో ఇంకా మైలేజ్ విషయానికి వస్తే ఈ బండి అంటే మామూలుగా మైలేజ్ చూసుకుంటే ఏ బండి అయినా కూడా ఎర్టిగా అంటే వస్తుందండి మామూలుగా. ఎందుకంటే పెద్ద బండి అంటానే కామన్ గా మనకు పెద్ద మామూలు ఎర్టిగా, డీజిల్ ఎర్టిగా అంటేనే 20 మైలేజ్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకా ఈ పెట్రోల్ బండి ఎర్టిగా విషయానికి వస్తే మనకు 15 నుంచి 16 వరకు మైలేజ్ వస్తుందండి. ఎందుకంటే మరీ తక్కువ రాదు. ఎర్టిగా అంటానే మైలేజ్ కోసం తీసుకుంటారు, పెట్రోల్ కూడా మైలేజ్ వస్తుంది. యాక్చువల్గా ఏమంటే 7 సీటర్ అంటానే పెట్రోల్ అంటానే మరి 10 వచ్చేయాల మన లెక్కలో ఎత్తుకుంటే. కానీ ఎర్టిగా అనేది మైలేజ్ కోసం ప్రిఫర్ చేసుకుంటారు చాలా మంది. డీజిల్ బండి చూసుకుంటే 20 వస్తుంది, పెట్రోల్ బండి చూసుకుంటే 15 వస్తుంది, 15 నుంచి 16 వస్తుంది. ఓకే, బండి గురించి ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే, చాలా మందికి డౌట్లు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఏమి ఎట్టుంది బండి ఏమని చెప్పి మీ డౌట్లు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, మాకు ఫోన్ చేసి కాంటాక్ట్ చేసుకొని మాట్లాడండి. బహుశా ఏమంటే చాలా మంది టైం పాస్ చేస్తారండి, టైం పాస్ కి దయచేసి చేయొద్దని చెప్పి నేను కోరుకుంటా. ఎందుకంటే టైం పాస్ చేస్తే కూడా మీకు జస్ట్ ఒక కాలే టైం పాస్ మాకు చేయడానికి. బట్ మాకు వచ్చే కాల్స్ అయితే కొన్ని వందల్లో ఉంటాయి. అన్ని ఫోన్లు మనం రెస్పాండ్ అవ్వాల. కొన్నిసార్లు మేము బేజారైపోయి ఫోన్ కూడా ఎత్తామండి, ఎందుకంటే అన్ని ఫోన్లు మాకు అంటే కస్టమర్లు అంత టైం పాస్ చేస్తుంటారు. కొంతమంది జెన్యున్ గా చేసే వాళ్ళ ఫోన్ కూడా అప్పుడు బహుశా ఎత్తకపోవచ్చేమో. అందుకని దయచేసి కొనే వాళ్ళే కాల్ చేయండి. నేను చాలా సార్లు మీకైతే నేను చాలా వేడుకుంటాను, ఎందుకంటే టైం పాస్ చేసే వాళ్ళు వద్దు. ఎందుకంటే 2 lakhs బడ్జెట్, 3 lakhs బడ్జెట్ వాళ్ళు కూడా 10 లక్షలు బండి అడుగుతారు. అట్లా కాకుండా మన రేంజ్ లో మన బడ్జెట్ లో మనం తీసుకుందాం అని చెప్పి నేను చాలా సార్లు అంటాను. ఎందుకంటే తప్పు లేదండి, ఎందుకంటే మనం 2 లక్షలు ఉంటే 2 లక్షలు బండి అడగడంలో తప్పే లేదు అంట నేను. ఎందుకంటే మన దగ్గర ఉంటే మనం ఖచ్చితంగా చెప్తాం, లేకపోతే లేదని చెప్పేస్తాం. ఓకే, ఇంకా ఏదైనా ఈ బండి కానీ ఏదైనా మీకు వేరే బండ్లు కావాలంటే దయచేసి మా ఆఫీస్కి విజిట్ చేయండి. ఎందుకంటే చాలా సార్లు మా ఆఫీస్ అడ్రస్ అయితే నేను చెప్పను కామన్ గా, ఎందుకంటే ముందరే మీకు విజిటింగ్ కార్డ్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం ఆఫీస్ అడ్రస్ అనేది మెన్షన్ చేసుకుంటా పోతే బాగుండదు కదా. దయచేసి మా వీడియోస్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే చెప్పేది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు వేరే మాలిక్తో నేనే ఇమ్రాన్ ఖాన్. జై హింద్.